హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను సండే కదా స్పెషల్, ఈరోజు ఏకాదశి అనేసి నాన్ వెజ్ తేకుండా పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు కూడా పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. పన్నీర్ బిర్యానీకి ఫస్ట్ పన్నీర్ కావాలి. ఒక రైస్ కోసం నేను అందులో కొంచెం మసాలా సామాన్లు అందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం మూత పెట్టుకుందాం. అవి కాసేపు మరుగుతుంది ఆ రైసు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక కళాయి మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ అయితే నేను పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్స్. పుదీనా మన దగ్గర ఎప్పుడు మేమైతే మాటికి మార్కెట్కి వెళ్ళలేము, తెచ్చేటప్పుడు కొంచెం ఆరబెట్టుకొని మంచిగా చేసుకొని ఇలా ఉంచుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ పుదీనా వేసుకొని అందులో కొంచెం అది వేగినాక పచ్చిమిర్చి, ఆనియన్స్, అవి డ్రైగా బాగా వేగాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీలో పేస్ట్ కోసం నేను ఎండు కొబ్బరి, నువ్వులు, బాదం పప్పు, కొంచెం జీడిపప్పు అండ్ టమాటాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం దోరగా వేయించుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, పన్నీర్ ఇప్పుడు వేసి ఆల్రెడీ పన్నీర్ నేను వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, వేయించవసరం లేదు. అందులోనే మనం ప్రిపేర్ చేసిన మసాలా కూడా వేసేస్తాము. ఇంకా ఏ మసాలాలో ఎక్కువ యూస్ చేయము. ఆ ఫస్ట్ రైస్ ఉడకపెట్టేటప్పుడు కొంచెం మసాలాలు చూపించాం కదా ఫ్రెండ్స్, అవి అయితే సరిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో పన్నీర్లో మసాలా వేసాక ఇలా కాసేపు మూత పెడితే ఇలా ఉడుకుతుంది. ఇందులో నేను కొంచెం ధనియాల పౌడరు అండ్ బిర్యానీ మసాలా కొంచెం వేసాను ఫ్రెండ్స్, ఎక్కువ యూస్ చేయను, కొంచెం వేసాను. ఇదిగోండి, రైస్ కూడా ఒకవైపు బాయిల్ అవుతుంది. ఒక 5 minutesలో మొత్తం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుంది. రైస్ కూడా అటు సైడ్ ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చాము ఇందులో దీనిపైన నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కారం కోసం మనకి ఎంత కారం కావాలంటే అన్ని పచ్చిమిర్చి, తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ మనకి ఎంత రుచికి సరిపడా వేసుకోవాలి. ఇదిగోండి, ఈ రైస్ తీసి మనం ఈ పన్నీర్లో వేసేస్తాము. ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ ఇందులో వేసేసాక ఇలాగ మనం దానిపైన కరివేపాకులు, నెయ్యి ఒక 2-3 స్పూన్లు మనకి ఎంత కావాలంటే అంత టేస్ట్ కోసం వేసుకోవడమే ఫ్రెండ్స్. నేనైతే ఒక 4 స్పూన్లు వేసాను. ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. 10 minutes స్లోగా మంట పెట్టి ఒక్క 10 minutes వదిలేసి తర్వాత ఆపేస్తే మనకి పన్నీర్ బిర్యానీ సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.